నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, గుంటూరు కారం చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. ఎక్కడ చూసినా అసలు బెనిఫిట్ షోలు లేదంటే ఫస్ట్ షోలు మొదటి రోజే చూడాలని యువత అంతా చాలా ఉత్సాహంగా వెళ్ళారు. అయితే త్రివిక్రమ్ అలాగే మహేష్ బాబు గారి కాంబినేషన్లో చాలా కాలం తర్వాత అతడు కలేజాల తర్వాత హై ఎక్స్పెక్టేషన్లో వచ్చింది. ఆ కాంబినేషన్ మంచి హిట్ కూడా కాబట్టి. సో ఇప్పుడు అది గుంటూరు కారం, ఆ ఘాటు మిర్చి ఎవరికి తగిలింది? ఎవరు తగులుతుంది? ప్రేక్షకులు తగులుతుంది. ఎందుకంటే మీరు చెప్పినట్టు హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినందువల్లే ఆ సినిమాకి ఇబ్బంది. జనరల్గా మనం ఏమనుకుంటామంటే మహేష్ బాబు హీరోయిజం కానీ త్రివిక్రమ్ గారి మ్యాజిక్ ఒకటి ఉంటుంది, ఎమోషనల్ మ్యాజిక్ కానీ కామెడీ కానీ ఇవన్నీ కలిసి అది ఏదో ఊహించుకొని వెళ్ళిన వాళ్ళకి గుంటూరు కారం ఘాటు తగలకపోగా సరిగ్గా ఏదో ఉప్పు కారం లేనటువంటి ఏదో డిష్ తగిలినట్టు అనిపిస్తుంది. దీనికి కారణం ఏమిటంటే మహేష్ బాబు ఇమేజ్ కావచ్చు, త్రివిక్రమ్ గారు తన టెంప్లెట్ నుంచి, అంటే తన బోల్డ్ ఒక ఫార్మెట్ ఉంది ఆయన దగ్గర. ఆ ఫార్మెట్తో ఒకసారి ఇట్టు కొడతాడు, ఒకసారి ప్లాపులు ఇస్తాడు. కానీ ఏదో పెద్దగా ఆయన ఎక్కువ వర్క్ చేసినట్టుగా మనకు అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు అంటే ఆ కథలో ఉన్నటువంటి లోపం. దీన్ని సింపుల్గా చెప్పాలంటే అత్తారింటికి దారేది టెంప్లెట్ని అమ్మగారింటికి దారేది అని పెట్టేస్తే అయిపోయింది. కాకపోతే అత్తారింటికి దారేదిలో ఉన్న ఏమిటంటే పవన్ కళ్యాణ్ అత్తగారింటికే వచ్చి ఏదో డ్రైవర్ వేషం వేసి ఆమెను ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటారు. దీంట్లో ఏమిటంటే ఈయన గుంటూరు నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి గుంటూరుకి ఒక జీపులో తిరుగుతూ ఉంటాడు. అంటే అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాడు. అలా అంతే తేడా, పెద్ద తేడా ఏమీ లేదు. కానీ సార్, చూసిన వాళ్ళ నుంచి వచ్చిన దీని ప్రకారం మహేష్ బాబు క్యారెక్టర్ బాగుంది, కానీ శ్రీలీలని ఎందుకు పెట్టారో తెలియలేదు హీరోయిన్ అని. ఇంకోటి రమ్యకృష్ణ గారిది స్ట్రాంగ్ క్యారెక్టర్ అయినా ఎందుకో పండలేదు అన్నట్టు ఇలాంటి మాటలు వచ్చాయి. మీరు ఎలా చూస్తున్నారు? అంటే మహేష్ బాబు మంచి నటుడు, అందులో డౌట్. మనం ఏం కొత్తగా సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు. రమ్యకృష్ణ గారు అద్భుతమైన నటి. ఇద్దరు పెద్ద నటులు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య సంఘర్షణే ఆ సినిమా యాక్చువల్గా అయితే. అది మనకి మొదటి 15 నిమిషాల్లోనే అర్థమైపోతుంది. ఏమీ కాంప్లికేటెడ్ లేదు ఈ కథలో. కాంప్లికేషన్ ఎందుకు లేదంటే మీకు కథ ప్రారంభమైన, సినిమా ప్రారంభమైన 15-20 నిమిషాల్లో ఇది ఒక తల్లి కొడుకులకు సంబంధించిన కథ. తల్లి ఏవో కారణాల వల్ల చిన్నప్పుడు అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరి మధ్య జరిగే ఎమోషనల్ కాన్ఫ్లిక్టే ఈ కథ అనేది మనకు క్లారిటీ వస్తుంది. కానీ అక్కడ సీన్స్ ఎక్కడున్నాయి? వాళ్ళిద్దరూ అద్భుతంగా నటిస్తారు. ఎప్పుడు మీరు వాళ్ళిద్దరి మధ్య అన్ని సీన్స్ ఉండాలా, అంత డ్రామా ఉండాలా. ఆ డ్రామా ఎక్కడుంది? మీకు అత్తారింటికి దారేది దీనికి ఉన్న తేడా ఏమిటంటే వాళ్ళిద్దరి మధ్య ఒక సంఘర్షణ నడుస్తూ ఉంటుంది. సినిమాలో వాళ్ళిద్దరూ ఎదురు పడి కనిపిస్తూ ఉంటారు, ఏదో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళిద్దరు ఎదురుపడేదే లేదు అసలు సినిమాలో దాదాపుగా. కాబట్టి మనకు వాళ్ళిద్దరూ చివర్లంటే ఇలా విడిపోయి అనుకోని కారణాల వల్ల విడిపోయిన వాళ్ళు తల్లి కొడుకులు కలుసుకున్నప్పుడు మనకి విపరీతమైన ఎమోషనల్ అటాచ్మెంట్ ఫీల్ కావాలి మనం. వీళ్ళిద్దరూ చివరిలో కలుసుకున్నప్పుడు కూడా మనం పెద్దగా ఏమనిపించదు. ఎందుకు అనిపించదు అంటే దానికి కారణం ఏమిటంటే ఆ డెప్త్ లేకపోవడం. అంటే సాంద్రత అంటారే, ఒక సీన్లో ఒక డెన్సిటీ, డెప్త్ ఇవి లేకపోవడం వల్ల జరిగిన నష్టం ఏమిటంటే త్రివిక్రమ గారు రొటీన్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది, కామెడీ ఎపిసోడ్స్. ఊరికే అంటే అందరూ పంచులు మాడుతుంటారు. సీన్లోకి వచ్చి అందరూ కూడా ఆ ప్రాసలో పంచులో మాడుతూ ఉంటారు. సరే, ప్రాసలు పంచులు ఇవన్నీ ఆయన కామన్, ఆయన నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేవే కాబట్టి కొన్నిసార్లు నవ్వుతాము, కొన్నిసార్లు బాగుంటాయి, ఇవన్నీ ఉంటాయి, అది వేరే విషయం. కానీ కథలో మీరు అద్భుతమైన నటులంతా ఉన్నారు. ఎవరు? ప్రకాష్ రాజ్ ఉన్నారు, రమ్యకృష్ణ గారు ఉన్నారు, మహేష్ బాబు, వెన్నెల కిషోరు, రావు రమేష్, జయరామ్, ఆమె ఈశ్వరీరావు, ఎన్ని పేర్లైనా చెప్పచ్చు. ఇంతమంది నటులు ఉన్నప్పుడు మనకు వాళ్ళకు తగిన ఒక ఎమోషనల్ సీన్స్ కనుక కరెక్ట్గా పడి ఉంటే, అంటే అద్భుతమైన, ఇప్పుడు మీరు రకరకాల పువ్వులు తెచ్చారనుకోండి, ఎన్ని పువ్వులు తెచ్చినా కూడా ఒక సూత్రం ఉండాలి దానికి. సూత్రము అంటే ఒక దారం ఉంటే తప్ప అది మాల కాదు. అలా ఈ కథలో ఒక కథ అనేది ఉంటే వీళ్ళందరూ ప్లస్ అయ్యేవాళ్ళు. ఈ కథ లేకపోవడం వల్ల జరిగిన నష్టం ఏమిటంటే అంతా ఎక్కడికక్కడ మనం ఎపిసోడ్స్ చూస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. నవ్వు వస్తుంటుంది, అక్కడక్కడ బాధ కలుగుతూ ఉంటుంది. ఓహో, చాలా బాగా చేశాడు ఈ సీన్లో అనిపిస్తూ ఉంటుంది. కానీ మీకు కనెక్టివిటీ ఉండాలి కదా, ఆ సీన్లకు కనెక్టివిటీ ఉండాలి. ఇంకోటి ఏమిటంటే త్రివిక్రమ్ గారి మామూలుగా ఆయన స్టైల్ ఏమిటంటే ఒక గట్టి విలన్ ఉన్నాడు ఆయన సినిమాల్లో. ఒకవేళ ఉన్న అతను కమెడియన్గా ఉంటాడు, లేదా
రకరకాల విలన్లు వస్తూ ఉంటారు. ఎపిసోడ్ విలన్స్ వాళ్ళు, ఎపిసోడ్ కమెడియన్స్ ఎలా వస్తారో అత్తారింటికి దారేదిలో కూడా ఈ ప్రాబ్లం ఉంది. ఆ సినిమా ఒక దశలో ఆగిపోతుంది, కథ ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు బ్రహ్మానందము వీళ్ళందరూ వచ్చి ఈ రకరకాల నాటకాలన్నీ వేసి ఆ సినిమాని లాగేస్తారు, ఒడ్డును లాగేస్తారు. చివరిలో వచ్చిన రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ సీన్ పండింది, దాంతో ఆ సినిమా లాగేసింది. దీంట్లో ఏమిటంటే క్లైమాక్స్ పండలేదు, ప్లస్ ఈ రకరకాల నటులు వీళ్ళందరూ వచ్చినా కూడా అది ఏ పీస్ కాపీస్గా ఉంది. అంటే దీంట్లో ఒక విలన్ తర్వాత ఇంకొక విలన్ వస్తూ ఉంటాడు. అతను ఎవరి సమస్యను పరిష్కరిస్తున్నాడో, అసలు మహేష్ బాబు సమస్య ఏమిటి, ప్రకాష్ రాజ్ సమస్య ఏమిటి, ఇదంతా మనకు అర్థమైనట్టుగా ఉంటుంది. కానీ ఏమిటి వీళ్ళ ప్రాబ్లము అంటే ఏమిటంటే ఆ సినిమాలో ఒక నిర్దిష్టమైన సమస్య లేకపోవడమే ఆ సినిమాకు జరిగిన నష్టం. అంటే మీకు ఒక గోల్ ఉండాలి కదా, మీరు ఎటువైపు ప్రయాణం చేస్తూ ఉంది కథ. తల్లి కొడుకులు తల్లిని కలుసుకోవడానికి జరిగే ప్రయత్నం కథ. ఈ ప్రయత్నంలో గట్టి ప్రతిబంధకాలు ఏమిటి అంటే మనకి ఏమీ ఉండవు దాంట్లో. ఊరికే ప్రకాష్ రాజు ముసలాయన 80 ఏళ్ళు ముసలాయన పిచ్చి డైలాగులు చెప్తూ ఉంటాడు. ఆయనకి రావు రమేష్ ఏదో ఉంటాడు, ఆయన ఏదో చెప్తూ ఉంటాడు. ఇతను ఎవరు మురళీ శర్మ ఏదో లాయరు, ఏదో డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టించుకోవడానికి మహేష్ బాబు చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఈ చుట్టూ తిరగడంలో మురళీ శర్మ కూతురు శ్రీలీల, ఊరికే హీరోయిన్ ఉండాలంటే ఉంది, ఆమెతో కొన్ని పాప్కార్న్ సీన్లు, అంటే ఎప్పుడో సీను వైట్ల సినిమాలో చూసి మనం మర్చిపోయినాం చూడండి, మందేస్తే డ్యాన్స్ చేసేది రకరకాలుగా. ఈ సీన్లు ఇప్పుడు కూడా మహేష్ బాబు సినిమాలో పెడితే మనం ఇంటర్వెల్కే ఈంద్రస్వామి ఒక సినిమా చూసిన ఫీలింగ్ వచ్చేసింది అనిపిస్తే అది ఎవరు తప్పు? త్రివిక్రమ్ గారిది తప్పు, మహేష్ బాబు తప్పు కాదు. అది త్రివిక్రమే తన పాత కథల్ని తనకు తాను రిపీట్ చేసుకొని అంటే గెలుపోవటంలో ఎవరికైనా ఉంటాయి, హిట్స్ ఉంటాయి, ఫ్లాప్స్ ఉంటాయి. దాన్ని బట్టి ఒక దర్శకుడిని మనం అంచనా వేయలేం. కానీ అయితే ఏమిటంటే అన్ని కథల్లోనూ ఒకటే సూత్రమే ఉండడం వల్ల కొత్తగా కథ చేసుకోవడం ఆయనకు రాదా, లేక ఇంకా ధైర్యం లేకుండా పోయిందా, లేదా విషయం అయిపోయిందా అని డౌట్ వస్తుంది మనకి. ఎందుకంటే అన్ని కథలు చూడండి, హీరో ఎక్కడి నుంచి వచ్చి ఏదో సమస్యలు పరిష్కరించడు. ఇదే కదా ఆయన సినిమాలో ఏ కథ అయినా. మీరు అతడిలో అది ఏదో ఒక తన వల్ల చనిపోయినాడని ఆ కుటుంబానికి వచ్చి ఏదో సమస్యలు పరిష్కరిస్తాడు. దాంట్లో తనికెళ్ళ భరణి లాంటి రకరకాల విలన్లు తగులుతారు. అత్తారింటికి దారేది అదే, ఏదో అత్తగారి కోసం వస్తాడు, రకరకాల మనుషులు తగులుతారు, వాళ్ళందరినీ అజ్ఞాతవాసి అదే. ఇప్పుడు అలవైకుంఠపురంలో కూడా అదే, అంటే తను ఏ కారణాల వల్ల ఆ కుటుంబం నుంచి విడిపోతే ఆ కుటుంబం లేకపోవడము. ఇది వినడానికి బాగానే ఉంటుంది. కానీ రొటీన్ అయిపోతే ఏమవుతుందంటే మహేష్ బాబు లాంటి పెద్ద హీరో మీద, ఆయన ఇమేజ్ మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళిన ప్రేక్షకులకి ఇది ఏదో సాధారణ సినిమాలాగా ఉంది అనిపిస్తుంది. అదే మీరు చిన్న హీరోతో శర్వానంద్తో తీసింటే ఈ సినిమా సూపర్ హిట్. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండవు మనకు. శర్వానంద్ ఇమేజ్ బిల్డప్ ఇవన్నీ ఉండవు కదా. ఈ సినిమాలో ఏమంటే మహేష్ బాబు ఇమేజ్ కాపాడాలి కాబట్టి రకరకాల ఫైటింగ్లు వస్తూ ఉంటాయి. జగపతి బాబు ఉంటాడు, ఆయన ఎందుకుంటాడో తెలియదు. జగపతి బాబు లాంటి అద్భుతమైన నటుడు ఈ సినిమాలో ఎందుకున్నాడో అని మనకు డౌట్ వస్తే అక్కడ సినిమా దెబ్బతినిందని అర్థం. సార్ ఇప్పుడు త్రివిక్రమ్ గారిది ఇదివరకు కూడా ఇట్లానే ఏదో అన్నారు, ఆయన రాసి ఉండరు వాళ్ళ అసిస్టెంట్ చేత రాసినట్లుంది అని, సినిమా పేరు గుర్తులేదు. అలా లాస్ట్ టైం దానికి కూడా అలాంటి టాక్ వచ్చింది. అంటే విజయం ఒకరికే ఆపాదించబడుతుంది, ఓటమి వచ్చేసరికి అనేక మందికి ఆపాదించబడుతుంది. ఇప్పుడు మనం ఏదేదో మాట్లాడతాం, త్రివిక్రమ్ చేసినాడు, ఆయన అసిస్టెంట్లు చేసి ఉంటారు, లేదా ఇంకేదో ఎవరో జోక్యం చేసుకొని ఉంటారు కథలో, ఇంకేదో అంటుంటారు. ఇదే కాకుండా ఏదో ఎద్దనపూడి కీర్తి కిరీటాల నవలకు ఇది అనుకరణ అనే ఒక టాక్ వచ్చింది. దాన్ని ఎవరు అఫీషియల్గా చెప్పింది లేదు, ఖండించింది లేదు. కానీ నిజానికి ఈ కథ రాసుకోవడానికి కీర్తి కిరీటాలు నేను చదవలేదు. కానీ ఈ కథ రాసుకోవడానికి తెలివితేటలు ఏముండదు, దీన్ని కాపీ కొట్టాల్సినంత కథ ఏముండదు. దీంట్లో ఏమైనా ఉంటే కదా, దీంట్లో కథ అంటూ ఉంటే కదా మనం కాపీ కొట్టడానికి. ఆయన వచ్చి ఏదైనా ఆ రైట్స్ వేయడానికైనా హిట్ అయితే వేస్తారు. దాని గురించి నెగిటివ్ టాక్ వస్తున్నప్పుడు ఇంకా అసలు దాని గురించి ఇష్యూనే లేదు కూడా, కాపీ కొట్టినా కొట్టకపోయినా. నెగిటివ్ టాక్ ఎందుకు వచ్చింది అంటే త్రివిక్రమ్ లాంటి పెద్ద దర్శకుడు, మహేష్ బాబు లాంటి పెద్ద నటుడు, దానికి తోడు ప్యాడింగ్ అందరూ పెద్దవాళ్ళే, వీళ్ళందరూ ఉండడం వల్ల మనం ఎక్కువ ఊహించుకోవడంతో దాని సినిమాలో అనేక పాప్కార్న్ సీన్లు ఉంటాయి. పాప్కార్న్ సీన్లు జబర్దస్త్గా ఎపిసోడ్ కామెడీస్ ఉంటాయి. అంటే ఆ కామెడీలు గుర్తుండవు మనకు, ఏదో తాత్కాలికంగా నవ్వుతాం కానీ మనకు కనెక్ట్ కాదు. అంటే కథలో కనెక్ట్ అయ్యి ఉండదు ఆ కామెడీ. మీకు అత్తారింటికి దారేదిలో ఆలీ కామెడీ ఉంటుంది, అది కథలో కనెక్ట్ అయ్యి ఎంత నవ్విస్తుందంటే అంత నవ్విస్తుంది. ఈ కథలో కూడా వెన్నెల కిషోర్ ఉంటాడు, కానీ
అతను ఏమిటో అతను కథలో ఒక లాయర్గా ఉంటాడు కానీ అతను ఏదేదో మాడుతూ ఉంటాడు. శ్రీలీల అద్భుతంగా డ్యాన్సులు చేయడానికి తప్ప అమ్మాయికి అసలు ఏమీ లేదు. అమ్మాయి నటించడానికి పాపం నటించడానికి స్కోప్ ఉంటే కదా ఈ అమ్మాయి బాగా నటించిందో బాగా. ఇంకొక అమ్మాయి ఎవరు మీనాక్షి చౌదరి, ఆ అమ్మాయి అయితే మరీ ఘోరం. అమ్మాయి ఎందుకుందో ఆ సినిమాలో అసలు ఎవరైనా ఉండొచ్చు ఆ క్యారెక్టర్లో. ఊరికే బావా అని కాఫీ అని తెచ్చేదానికి మీనాక్షి చౌదరి అనే ఒక నటి ఎందుకు, ఎవరైనా ఉండొచ్చు కదా. అదే మొత్తానికి అయితే మహేష్ బాబు గారే ఎక్కువ స్క్రీన్ మీద ఉన్నారు. అది అంతవరకు అంటే చూస్తారు, ఆయన ఫేస్ ఎంతసేపు చూసినా ఎవరు బోర్ కొట్టదు కాబట్టి చూస్తూ ఉంటారు. కానీ కనెక్టివిటీ కూడా కోరుకుంటారు కాబట్టి సినిమా ఒక ఫీల్ ఎమోషన్ ఏదో ఒకటి ఉండాలి బయటకు వచ్చినప్పుడు, అది క్యారీ చేసి. ఆయన స్లాంగు, బిడి తాగడము లేదా విలన్లు కొట్టడము ఇవన్నీ కాదు. ఇవన్నీ కాకుండా అతనికి అంటే ఒక వాళ్ళిద్దరి మధ్య ఉన్న తల్లి కొడుకులు విడిపోవడానికి కలుసుకోవడానికి మధ్య ఉన్నటువంటి ఒక సీన్స్ అంటే సన్నివేశాలు బలంగా ఉంటే ఎమోషనల్గా బాగుండేది. ఇప్పుడు ప్రకాష్ రాజు అనే విలను ఎవరినైనా లేపేయగల విలను ఇతన్ని కూడా లేపేయచ్చు కదా చిన్నప్పుడే. ఇతన్ని మాత్రం ఎందుకు ఉంచి డాక్యుమెంట్లు సంతకాలు తీసుకొని డాక్యుమెంట్లు ఆయన సంతకం పెట్టనని ఒకసారి ఫైటింగ్, సంతకం పెడితే ఒక ఫైటింగు, పెట్టించిన తర్వాత ఒక ఫైటింగు. సినిమాలో లాస్ట్లో క్లైమాక్స్లో చిన్న పాత సినిమాల్లో ఉంటాయి, ఎన్టీఆర్ నాగేశ్వరరావు మారు వేషాలు వేసి విలన్లు చేసిన తప్పుల్ని వాళ్ళ నోటితోనే ఒప్పిస్తారు. ఇది చాలా ఓల్డ్ టెక్నిక్ అన్నమాట. పూలరంగడి అనే సినిమాలో ఒక టేప్ రికార్డర్ పెట్టి నాగేశ్వరరావు అన్ని రికార్డ్ చేసి వినిపిస్తాడు. ఈ ఓల్డ్ టెక్నిక్తో ప్రకాష్ రాజ్ ఏదో తాను ఎందుకు చేయాల్సి వచ్చింది ఏమిటి అనేది అంతా చెప్పడం అనేది, అంటే డైలాగులు చెప్పే విధానం అంతా బాగుంటుంది. ఆయన ఒక సీన్తో కథ మొదలుపెట్టి ఆ సీన్కి ఉన్న డిఫరెంట్ డైమెన్షన్స్ చెప్తాడు. అంటే ఆమె వైపు నుంచి ఈ సీన్ ఎలా ఉంది, ఇతని వైపు నుంచి ఈ సీన్ ఎలా ఉంది, అసలు ఏం జరిగి ఉంటుంది. మీకు ఫస్ట్ అత్తారింటికి దారేదిలో ఆ తాత అమ్మాయిని తరిమేస్తాడు కదా, కూతుర్ని తరిమేస్తాడు. కూతుర్ని తరిమేసినప్పుడు జరిగిన ఒక రివాల్వర్ కాల్పు వరకు ఒక సీన్ ఉంటుంది. అది ఎందుకు కాల్చాల్సి వచ్చింది, ఎవరికి నష్టం జరిగింది, ఇదంతా కూడా ఆఖరి వరకు రివీల్ కాదు. ఇలా చెప్పడం బాగానే ఉంది, కానీ అవన్నీ చూసేసినారు జనము. చూసేసి అలసిపోయి ఉన్నారు. ఇప్పుడు నువ్వు కొత్తగా ఏం చెప్పావు ఈ సినిమాలో? ఇప్పుడు ప్రేక్షకుడికి విపరీతమైన తెలివి వచ్చేసింది ఈ కరోనా తర్వాత, ఓటీటీలో అవన్నీ చూసింది. ఈ విపరీతమైన తెలివి మీరిపోయిన ప్రేక్షకుడికి ఇంకా తెలివిగా మీరు కథ చెప్పగలిగి ఉండాలి, స్క్రీన్ ప్రజెన్స్ ఉండాలి. అది మిస్ అయిపోయి రొటీన్ రొడ్డకొట్టుడు సీన్స్తో మహేష్ బాబు ఎలాగో కొడతాడని అందరికీ తెలుసు. ఎవడో ఒకడు వస్తాడు, మహేష్ బాబు తన్నులు తింటూ ఉంటాడు. ఇది కొత్తగా ఇంకేమిటంటే ఆ ఫైటింగ్లో పాట పెట్టడం. అలవైకుంఠపురంలో అది హిట్ అయింది కాబట్టి లాస్ట్లో మీకు కొట్టేటప్పుడు ఒక పాట వస్తుంది చూడండి. ఈ సినిమాలో కూడా అలా కొడుతూ పాట ఇవన్నీ కూడా పెట్టారనమాట. కాబట్టి ఈ ప్రేక్షకుడు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నార్మల్గా ఇది మామూలు సినిమా అనేది దీంట్లో ఏం మనం ఆశించడానికి ఏమీ లేదని వెళితే కాసేపు నవ్వుకొని, కాసేపు మహేష్ బాబు యాక్టింగ్కి కొంత ఎమోషన్స్ కొన్ని ఉంటాయి, కొన్ని 2-3 సీన్లు అద్భుతమైన సీన్లు ఉన్నాయి. వాటికి అట్లా కళ్ళల్లో కాస్త తడిగా వెళ్తే గుంటూరు కారము ఘాటుగా ఉంటుంది కానీ కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అనే కాన్సెప్ట్తో పెట్టారు ఆ టైటిల్. కళ్ళల్లో నీళ్ళు వచ్చేది కంటే ఆ ఘాటు లేదు, కళ్ళల్లో నీళ్లు లేవు. కాబట్టి అక్కడ మిస్ఫైర్ అయింది, టైటిలే మిస్ఫైర్ అయిపోయింది. మొత్తానికైతే అంటే సినిమా అయినా కొంచెం వివాద రహితుడే కాబట్టి అందరూ చూడాలనుకుంటారు. మహేష్ బాబు సినిమా హిట్ అవ్వాలని అనుకుంటారు. కాస్త హిట్ అవ్వడం అనేది బలవంతంగా పైకి లేపాల్సిందే. టు బీ ఫ్రాంక్, అది చాలా నార్మల్ సినిమా, మామూలు ఫ్యామిలీ, త్రివిక్రమ్ మామూలు ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడుకున్న సినిమా. చూడాలనుకుంటే ఒకసారి చూడొచ్చు, ఒకసారి చూడడం వల్ల నష్టమేమి లేదు. రిపీటెడ్ ఆడియన్స్ ఉండరు. అభిమానులు కూడా ఇంకా తప్పదు కాబట్టి నచ్చుతుందేమో కానీ అభిమానులకి నచ్చే అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే వాళ్ళు ఏదో పెద్ద 2 ఏళ్ళు అయింది మహేష్ బాబు సినిమా రాక, పెద్ద ఎలివేషన్ కోరుకుంటారు కాబట్టి ఆ ఎలివేషన్ ఏమీ లేకపోగా మహేష్ బాబు ఏవో పంచులు ప్రాసలు, అప్పుడప్పుడు పెగ్గు మందు ఆగుతూ బిడి కాలుస్తూ 10 మందిని తంతు ఇలా ఉండడం వల్ల ఎక్కడో తేడా కొట్టింది సినిమా. వాళ్ళకున్న ట్రాక్ ఏదైతే ఉందో ఇది బ్రేక్ చేసినట్లు. ఎందుకంటే అతడు కానీ కలేజా కానీ ఎన్నిసార్లు చూసినా ఎవరికి బోర్ కొట్టు, మళ్ళీ చూస్తారు, మళ్ళీ చూస్తారు. ఇది మరి మళ్ళీ చూసేస్తారు. దాంట్లో అనేక మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. అతడులో నాజరుతో తాతతో ఉన్న సన్నివేశాలు కానీ, ఒక మనిషి ప్లేస్లో ఇంకో మనిషి రావడం వల్ల జరిగే ఎమోషన్స్ కానీ, ఇవన్నీ కూడా అనేక సీన్స్ ఉంటాయి. లవ్ స్టోరీ, ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ త్రిషాతో ఇవన్నీ ఉంటాయి.
కలేజా ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ అవును. కాబట్టి అతడు నో డౌట్ మార్వలెస్ వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమాలో కలేజా కంటే అతడు గొప్ప సినిమా. అతడు కలేజా వీటికి సంబంధించిన ఆ లేయర్స్ లేవు. అంటే మల్టీ లేయర్స్ ఉండాలి కదా కథలో, మల్టిపుల్ లేయర్స్ సబ్ప్లాట్స్ ఇవన్నీ బోలెడు ఉంటే ఓకే. లేకపోతే ఏం జరుగుతుందంటే 15 నిమిషాల తర్వాత మీకు ఏం జరుగుతుందో స్క్రీన్ మీద కథ అర్థమైపోయిన తర్వాత ఆ కథ మిమ్మల్ని ఊహించని మలుపులకైనా తీసుకెళ్ళాలి, లేదా మీకు ఊహకందనన్ని సన్నివేశాలకు సంబంధించిన గ్రావిటీ ఎమోషన్స్ అన్నా ఉండాలి మీకు. అది కామెడీ కానీ త్రివిక్రమ్ సినిమాలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? ఏమి భీకరమైన నరమాంసం తినే విలన్లు ఎవరు ఉండరు దాంట్లో. మామూలు విలన్లే ఉంటారు. ఒక రకంగా పరిస్థితులనే విలన్లు చేస్తాడు ఆయన. విలన్ల కంటే పరిస్థితులే ఎక్కువ విలన్లుగా ఉంటాయని సినిమా. కాబట్టి నార్మల్గా ఉండాల్సిన త్రివిక్రమ్ సినిమాలో మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తామో అవి లేకపోవడమే ఈ సినిమాకి జరిగిన నష్టం. అలాగే సార్, అతడు గురించి మాట్లాడుకుంటే అందులో సునీల్ బ్రహ్మానందం గారి కామెడీ ట్రాక్, అలాగే కలేజాలోనేమో అలీ బ్రహ్మానందం, అంటే కామెడియన్స్గా వాళ్ళ సపోర్ట్ ఇదంతా కూడా ఇంపార్టెంటే. అక్కడ పండింది ఆ కామెడీ అంతా కూడా మర్చిపోలేకుండా. ఇక్కడ ఇందులో అలాంటి మ్యాజిక్ ఏం జరిగినట్టు ఇందులో ఏమీ లేదు. కామెడీ ఉంటుంది కానీ మహేష్ బాబు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు, వెన్నెల కిషోర్ చేస్తూ ఉంటాడు. అంటే ఒక ఎపిసోడ్ అంటే బలంగా మనల్ని విపరీతంగా పడిపడి నవ్వించే సీన్లు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి అతడులో బ్రహ్మానందం సీన్లు ఉంటాయి కొన్ని. కొట్టు అంటాడు చూడండి, అది మనం ఎన్నిసార్లు ఊరికే యూట్యూబ్లో చూసినా కూడా చచ్చిపోతాం నవ్వులాక. మీకు అలాగే కలేజాలో కూడా ఉన్నాయి కొన్ని సీన్లు. మీకు అత్తారింటికి దారేదిలో సూపర్ హిట్ కావడానికి బ్రహ్మానందం ఎపిసోడ్ అత్యంత ముఖ్యమైన కారణం. చివరిలో వచ్చి అది నదికి పోలేదా అని, నిజానికి అది కనుక కరెక్ట్గా వర్కౌట్ కాకపోతే అదంతా బోర్ ఎపిసోడ్ మారి ఉండేది. దీంట్లో ఏమిటంటే అలాంటి ఒక ఎపిసోడ్ ఏదో తీసుకున్నారు కానీ ఈయన ఏదో ఒక మందేస్తూ ఏదో పాటలు, అమ్మాయి ఏదో రీల్స్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఏదో డ్యాన్సులు చేయడం ఇవన్నీ చేస్తుంది కదా, అది మనకు పట్టుకోదు. అంటే ఒక గట్టిగా పట్టుకునే కామెడీ ఎపిసోడ్ ఒకటి క్రియేట్ కాలేదు. అది కూడా త్రివిక్రమ్ సినిమాలో జనరల్గా చూసే సినిమాలకి దీనికి భిన్నంగా ఏమిటంటే వెన్నెల కిషోర్ పండించలేకపోయాడు. అంటే అతను గొప్ప నటుడే, అది రావాలి కదా, ఆ సీన్ లేదు. అతను అద్భుతంగా యాక్ట్ చేసే సీన్ లేకపోవడం. ఇప్పుడు అజయ్ ఘోష్ అని ఆయన ఉన్నాడు, అది కొంచెం పండింది, ఆ సీన్ పండింది. కానీ అక్కడ ఏదో మనకి కనెక్టివిటీ పోయిందనుకోండి, మనము అలాగే కనెక్ట్ అయితే సినిమాతో అన్నీ పండుతాయి. మనకు కనెక్టివిటీ పోయి ఏం రా ఈ సినిమా బోరుకు తిరుక్కుంది, ఇది మహేష్ బాబు సినిమాలో మనం ఇలా కాదు కదా, ఇట్లా నిట్టూరుస్తూ ఫోను వాట్సాప్ ఏమైనా మెసేజ్లు వస్తే చూసుకుంటూ చూసే సినిమా కాదు కదా అనే డౌట్ వచ్చిందంటే ఇంకా చివరి వరకు అదే మూడు ఉంటుంది. రైట్ సార్. ఇప్పుడైనా త్రివిక్రమ్ గారు గతంలో కలేజా తీసినప్పుడు బిగ్ స్క్రీన్ మీద హిట్ కాకుండా బుల్లితెరల మీద అయితే మాత్రం మంచి హిట్ అయింది. ఇది కూడా అలా అవుతుందేమో, అలాంటి ఏం పెట్టుకోకుండా ఓటీటీలో చూసుకోవచ్చు. థియేటర్ తెల్లారు లేచి నానా బాధలు పడి థియేటర్ పోయిన తర్వాత మీరు థియేటర్లో కూర్చోబెట్టుకోగలిగి ఉండాలి. 2.5 గంటలు మీరు వాట్సాప్ చూసుకోకుండా, ఫోన్ ముట్టుకోకుండా అలా కూర్చోబెడితేనే ఇప్పుడు సినిమాలు నడిచేది, బతికేది, లేకపోతే లేదు. అవును, ఈ సంక్రాంతి మొత్తానికి ఒక 4 సినిమాలు ఉన్నాయి కాబట్టి మొదటిది ఇలా ఉంది. అండ్ హనుమాన్ దీనికైతే మంచి నడిచేస్తుంది, మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ కాబట్టి. మొత్తానికి పండగ సినిమా ఏదవుతుంది అనేది మనకి చివరి రోజు అర్థమవుతుంది 15 తర్వాత. పండగ సినిమానే కానీ ఇది పండలేదు, అది ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.